బ్యాక్ టు ద కౌంటింగ్ సెషన్. అస్సాంలో మనకు బీజేపీ హవా కనిపిస్తోంది. 60కి పైగా స్థానాల్లో కమలం ఆధిక్యంలో ఉంది. బీజేపీకి దరిదాపుల్లో లేకుండా ఉంది కాంగ్రెస్. అయితే జోర్హాట్లో కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్ ముందంజలో ఉన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కూటముల మధ్య పోరు హోరాహోరీగా ఉంది. తమిళనాడులో పోరు ఉత్కంఠగా ఉంది. డిఎంకేను టీవీకే దాటేసింది. 50కి పైగా స్థానాల్లో టీవీకే 50 ఏంటి ఇప్పుడైతే 100కి పైగా స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్లలో డిఎంకే ఆధిక్యంలో ఉంటే ఈవీఎంల కౌంటింగ్లో టీవీకే దూసుకొచ్చేసింది. అన్నా డిఎంకే టీవీకే కలిస్తే తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారడం ఖాయం. మొత్తంగా తమిళనాడు ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొని ఉంది. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. అలాగే ఏపీ బీజేపీ సీనియర్ నేత, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య గారు కూడా మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద డిబేట్ అండి. మనము ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ చూస్తే తమిళనాడులో స్పష్టంగా టీవీకే తన ప్రభంజనం సృష్టించబోతున్నట్టుగా మనకి కనబడుతోంది. యూత్ అంతా కూడా టీవీకే వైపే ఉన్నారా అనిపిస్తోంది. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్లో డిఎంకే టీవీకే మధ్య హోరీ పోరు కనిపించినప్పటికీ ఇప్పుడు డిఎంకే థర్డ్ ప్లేస్లో ఉండి ముందంజలో టీవీకే వెళ్ళి సెకండ్ ప్లేస్లో అన్నా డిఎంకే కొనసాగుతోంది. టీవీకే విజయ్ పార్టీకి ఓట్ షేర్ 25% కనిపిస్తోంది. నిన్నటి వరకు అందరూ ఏమనుకున్నారంటే కింగ్ మేకర్ అవుతారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు ఈ ఫలితాలను చూస్తుంటే ఈ కౌంటింగ్ మధ్యలోనే మనకి ఆయనే కింగ్ కాబోతున్నారేమో అనే సంకేతాలు కనబడుతున్నాయి. అలాగే ఫలితాలను చూస్తే ఏమన్నా హంగ్ సీన్ ఏమన్నా కనపడుతుందా అనే ఆసక్తి కూడా నెలకొంది. ఇక మరి దీనికి సంబంధించి పాపిరెడ్డి గారు మీరేం చెప్తారు? అనూహ్యంగా విజయ్ ఏదైతే మనం ఎగ్జిట్ పోల్ సర్వేలు స్టార్టింగ్లో చూసామో అప్పుడైతే ఆల్మోస్ట్ అందరూ సింగిల్ డిజిట్ నుంచి డబల్ డిజిట్ వరకు అంటే 20 లోపు మాత్రమే అన్నట్టుగా చెప్పారు. కానీ ఈరోజు చూస్తే లేటుగా వచ్చిన సర్వేలు అయితే టీవీకే పార్టీకి నిన్న మొన్న చేసిన సర్వేలు అయితే మాత్రం క్లియర్గా టీవీకే కింగ్ మేకర్ అవుతారని చెప్పాయి. అయితే అనూహ్యంగా ఈరోజు కౌంటింగ్లో మనం చూస్తున్నాం. ఏదైతే డిఎంకే పోస్టల్ బ్యాలెట్లో ముందంజలో ఉన్నప్పటికీ ఏదైతే ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా టీవీకే జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. ఏంటి ఈ ఫలితాలను చూస్తే మీకేమనిపిస్తోంది? నిజంగా తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. నిన్నటి వరకు వెస్ట్ బెంగాల్ రాజకీయాలపైనే అందరి దృష్టి ఉంటే సడన్గా కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అందరి చూపు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల వైపే కనబడుతోంది. ఏంటి సార్, ఏం చెప్తారు పాపిరెడ్డి గారు? మీ విశ్లేషణ ఏంటి? పాపిరెడ్డి గారు మీ ఆడియో రావట్లేదు, మ్యూట్లో ఉన్నట్టున్నారు. మాలకొండయ్య గారు, పాపిరెడ్డి గారు చెప్పండి. వినపడుతున్నదా? ఇప్పుడు వినపడుతుంది సార్, చెప్పండి. ఇప్పుడు మేడం ఒక విషయంలో మాత్రం మనం ఈ ఏవైతే ఎగ్జిట్ పూల్స్ చేసిన వివిధ సంస్థలు ఉన్నాయో అది తమిళనాడు విషయంలో మాత్రం వాళ్ళు సరిగ్గా దాన్ని నాడిని కనుక్కోలేకపోయినారు అన్నది మాత్రం మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే దాదాపుగా ఒక్క ఛానల్ మాత్రమే టీవీకేకు వాళ్ళే చెప్పారు, ఒక ఏజెన్సీ మాత్రమే చెప్పింది. కానీ మిగతా అన్ని ఏజెన్సీస్ కూడా డిఎంకే స్పష్టంగా గెలుస్తుందని చెప్పడం జరిగింది. మినిమం 125 కన్నా తక్కువ ఏ ఛానల్ కూడా ఇవ్వలేదు. అంటే ఇవాళ ఈ తమిళనాడు తీర్పు అన్నది ఈ ఎగ్జిట్ పూల్స్ అంటే ఎవరైతే వీళ్ళు అంచనా వేసే సంస్థలకు నాడి అందకుండా తీర్పు ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే 4 రాష్ట్రాల ఎన్నికలు మనం ఒకవేళ ఒక నిమిషం పరిశీలిస్తే ఒక అస్సాములో మాత్రమే ఉన్న ప్రభుత్వం గెలిచింది. ఆ శర్మ గారు ఇప్పుడు మళ్ళీ బిశ్వాన్ శర్మ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. కానీ 3 రాష్ట్రాలైన బెంగాల్
బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ 3 రాష్ట్రాలలో కూడా ఉన్న ప్రభుత్వాలు ఓడిపోతున్నాయి. స్పష్టంగా ట్రెండ్స్ ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తేనైతే 3 అక్కడ యూడీపీ కేరళ వస్తున్నది, అక్కడ ఎల్డీఎఫ్ ఓడిపోతున్నది. తర్వాత తమిళనాడులో ఖచ్చితంగా టీవీకే అండ్ ఏఐడిఎంకే ఇది క్లియర్‌గా టీవీకే ఫామ్ చేస్తదా? లేకపోతే విత్ ఏఐడిఎంకే అలయన్సా? కానీ డీఎంకే మాత్రం అపోజిషన్ స్థాయికి, మూడో స్థాయికి అది పడిపోయింది కాబట్టి స్టాలిన్ కూడా ముఖ్యమంత్రిగా పోతాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 3 స్టేట్లలో కూడా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ దీనిలో మినహాయింపు మాత్రం ఒక అస్సాం మాత్రమే. అయితే ఇక్కడ మనం టీవీకి మనం చూస్తే ఇప్పుడు 100 సీట్లు టీవీకేకి చూపేదాన్ని 47 సీట్లు మాత్రమే డీఎంకే. అంటే టీవీకే, డీఎంకే ఓటు బేస్ ఒకటే. దాదాపుగా డీఎంకే ఏదైతే పెరియారు, తమిళులు, యాంటీ హిందీ, ఇంకా పోతే అక్కడ బీసీ రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు ఏవైతున్నాయో ఈ బేస్ మీదనే టీవీకే విజయ్ గారు కూడా రాజకీయం చేయడం జరిగింది. అయితే డిఎంకేకు మరి టీవీకి ఏమి అంతకన్నా ఎక్కువ ఏమి ఇవ్వగలిగింది అంటే, మేము స్వచ్ఛమైన పాలన ఇస్తాము. అన్నిటికన్నా ఏమైందంటే ఆ టీవీకే వాళ్ళు అంబేద్కర్ సామాజిక న్యాయాన్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. మేము సామాజిక న్యాయానికి పెద్ద ఎత్తున కట్టుబడి ఉంటాం, సామాన్య జనాలకు మేము మంచి పరిపాలన, మంచి సేవ చేస్తామని వాళ్ళు చెప్పగలిగినారు. ఆ విజయ మాటలు కూడా అక్కడ ఉన్న డిఎంకే బేస్ అంటే డిఎంకే 47, టీవీకే 100 అంటే అదంతా కూడా డిఎంకే ఓటు బ్యాంకే. డిఎంకే ఓటు బ్యాంకు గణనీయంగా దాదాపుగా నేను అనుకుంటా ఒక 20-25 నుంచి వెళ్ళి 10% టీవీకేకు లేదా విజయ్కు ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి డిఎంకే థర్డ్ పొజిషన్కి అయింది, టీవీకే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది. అంటే ఇది ఒక పెద్ద పెను మార్పు. అంటే నిజంగా రియల్ గా అంటే పాపిరెడ్డి గారు మొదటి నుంచి కూడా విజయ్ తన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా డిఎంకే ను ఎదుర్కోవడమే తన మెయిన్ ఎజెండాగా ముందుకెళ్లారు. ఆయన ఎన్నికల ప్రచారంలో నేను డిఎంకేని వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలోనే ట్రై చేస్తున్నట్టుగా ఆయన స్పష్టంగా క్లియర్గా చెప్పారు. అంటే అది వర్కౌట్ అయిందంటారా? తప్పకుండా మేడం. ఎందుకు వర్కౌట్ అయిందంటే, ఇప్పుడు స్టాలిన్ది యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉంటుంది ఒకటి. తర్వాత ఒకటి ఏంటంటే ఈ టీవీకి కూడా బేస్ ఒకటే. అంటే ఈ ఏ విషయాలు అయితే డిఎంకే మాట్లాడుతున్నదో ఈ రాజకీయాలలో అదే విషయాలు టీవీకే మాట్లాడింది. కానీ టీవీకేలో జరిగిన మార్పు ఏంటంటే, ఒకటేమో టీవీకేకు సోషల్ ఇది ఇంజనీరింగ్ అంటే నేను సామాజిక న్యాయం చేస్తా అని అంబేద్కర్ ముందుకు తీసుకురావడం ఒకటి. రెండోది ఏంటంటే విజయ్ కూడా సినీ ఫాలోయింగ్ బాగా ఉండడం. అక్కడ తమిళనాడులో సినిమాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువగా ఒక తమిళనాడులో ఉంటుంది. ఆ సినీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత పనిచేసింది. ముఖ్యంగా యూత్, కొత్త ఓటర్సు, తర్వాత డిఎంకేలో ఉన్న ఒక పెద్ద బేసు టీవీకి రావడం వల్ల 30% ఓట్లు వచ్చిందంటే మామూలు విషయం కాదు. 30% ఎందుకు నేను డిఎంకే దెబ్బతిన్నదంటే డిఎంకే బేస్ అంతా కూడా మారింది. ఇప్పుడు ఏడీఎంకే డిబేట్ అట్లే ఉన్నాయి. షిఫ్ట్ అయిందంటారా? షిఫ్ట్ అయింది కాబట్టి ఆయన 101 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు మీకు దీనిలో చూస్తే 101 సీట్లు వచ్చినాయంటే అది మ్యాసివ్ గా మామూలు కాదు, పెద్ద ఎత్తున. అంటే టోటల్ గా గంపగుత్తగానే ఆయన బేస్ అంతా కూడా టీవీకి రావడం జరిగింది. డిఎంకే నుంచి వచ్చింది పోయింది కాబట్టి టీవీకి ఆ రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి ఇది ఒక విధంగా ఒక నూతన శకం అనుకోవచ్చు. అంటే రాజకీయాలలో 2 బలమైన ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొని ఇంకొక 3వ ప్రాంతీయ పార్టీ అందులో తమిళనాడులో రావడం అనేది చాలా ఒక పెను మార్పుకు ఒక సంకేతకం. ఈ సంకేతకంలో ఒకవేళ విజయ్ గారు కూడా మళ్ళీ ఎంజీ రామచంద్రన్ లెక్క ఒక మంచి పరిపాలన ఇవ్వగలిగి ప్రజల వైపు ఉండి ప్రజల పక్షాన బాగా చేయగలిగితే ఆ పార్టీ కానీ ప్రభుత్వం కానీ నిలబడుకుంటుంది. అయితే ఇప్పుడు మనకున్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు 118 నుంచి 120 సీట్లు వస్తే దాదాపు 118 రావాలి. 118 సీట్లు వస్తే ఆయనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. కానీ ఆ సీట్లు వస్తాయా లేకపోతే ఏఐడిఎంకే మీద ఆయన వేరే ఇంకా చిన్న పార్టీలతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది ఇప్పుడు. ఒకవేళ మొత్తం అంతిమంగా అన్ని రౌండ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ క్లియర్ గా ఎందుకంటే 1 or 2 పెరుగుతున్నది ఆయనకు, అది ఒకవేళ అది 118 సీట్ల వరకు వచ్చి ఉంటే ఆయనే ఆ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కాబట్టి అది సుస్థిరంగా ఉంటుంది. అది ఒక పెద్ద విప్లవం. నా ఉద్దేశంలో తమిళనాడులో గొప్ప విప్లవం. అది విప్లవం ఎంత విప్లవం అంటున్నానంటే, 2 బలమైన ప్రాంతీయ పార్టీలు దాదాపుగా 50 సంవత్సరాలు తమిళనాడును అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకే ఈ 2 పరిపాలించినాయి. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా 3వ పార్టీగా మొదటిసారిగా రాజకీయాలకు ప్రవేశించి
అధికారాన్ని చేపట్టడం, 2 పార్టీలను కూడా ఢీకొని వాటిని తోసిరాజని రావడం అన్నది నా ఉద్దేశంలో రాజకీయ విశ్లేషకుగా ఇది ఒక సామాజిక మార్పుకు సంకేతకం. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు మంచి పరిపాలన, మెజార్టీ ప్రజలు బీద ప్రజలు కాబట్టి, పేద ప్రజలు కాబట్టి వాళ్ళకి ఎవరు మంచి చేస్తామంటే వాళ్ళకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఎలక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి. ఎందుకంటే విజయ్కి పెద్దగా అంతకుముందే బ్యాక్గ్రౌండ్ లేదు, లేకపోతే రాజకీయ నాయకుడు కాదు. నేను ప్రజల కోసం ఉన్నా, ప్రజలకు సేవ చేస్తా, నాకు సామాన్య ప్రజలే నా దేవుళ్ళని తిరిగిండు కాబట్టి జనాలు నమ్మారు కాబట్టి ఈ లెవెల్లో ఆయన ఓటు వచ్చింది. అదే ఆయన ఎత్తుగడల రీతి ఏం చేశారంటే డిఎంకే బలంగా ఉన్నది కాబట్టి డిఎంకే పార్టీ ఏఐడిఎంకే పెద్దగా సీరియస్ తీసుకోలేదు. డిఎంకే పార్టీని దెబ్బ కొడితే తప్ప ఆ బేస్ను నేను తీసుకుంటే తప్ప నేను రాజకీయాలకు నిలదొక్కుకోవడం కానీ, అధికారం రావడం కానీ, గెలవడం కానీ సాధ్యం కాదనేది కరెక్ట్గా ఎవరు ఆయనకు ఆలోచన వచ్చిందా, లేకపోతే ఆయన ఎన్నుకున్న రాజకీయ ఎవరైతే సలహాదారులు కానీ, ఆయన మిత్రులు కానీ ఎవరైనా ఇచ్చారు కానీ ఆయన కరెక్ట్గా అదే పాయింట్ మీద పోగలిగింది కాబట్టి ఇవాళ డిఎంకే సాగు దెబ్బతిన్నది. దాదాపుగా 125 సీట్లు తక్కువ రావన్నది 45 సీట్లకు వచ్చింది అది. అవును పాపిరెడ్డి గారు, అవును. మనము ఇటు కేరళలో చూస్తేనేమో యూడిఎఫ్ ఆధిక్యం మనకి క్లియర్ గా కనిపిస్తోంది. యూడిఎఫ్ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ 100% కనబడుతున్నాయి. లేదు, యూడిఎఫ్ అనేది కేరళలో ఖచ్చితంగా గెలుస్తుంది, ఎల్డిఎఫ్ రాదు. నేను యూడిఎఫ్ అన్నాను పాపిరెడ్డి గారు, యూడిఎఫ్ నేను కూడా అంది, ఎల్డిఎఫ్ కాదు. అదే మేడం, యూడిఎఫ్ ఎందుకంటే అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న గవర్నమెంట్ పోతున్నది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కాదు ఈసారి ఉండడు. ఇప్పుడు నేను ఇంతకుముందే ఫస్ట్ చెప్పిన కదా, 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మారుతున్నారు. ఒక్క అస్సాం రాష్ట్రంలో మాత్రమే బీజేపీ మాత్రమే మంచి మెజారిటీతోనే అది గెలవగలిగింది. ఒక విధంగా హేమంత్ శర్మ గారు ఆ యాంటీ ఇన్కంబెన్సీ తట్టుకొని ఒక మంచి అంటే గెలవడానికి కూడా మంచి మెజార్టీతో గెలుస్తుంది కాబట్టి అక్కడ పాజిటివ్ ఓటు పడ్డది. కానీ మిగతా 3 రాష్ట్రాలలో అంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ 3 రాష్ట్రాలలో కూడా యాంటీ గవర్నమెంట్, యాంటీ ఇన్కంబెన్సీ ఓటే ఎక్కువ వచ్చింది. కాబట్టి 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారుతున్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రిగా మారుతున్నాడు, మమతా బెనర్జీ పోతున్నది, తర్వాత ఇక్కడ కేరళ ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా పోతున్నాడు. కాబట్టి ఒకటి ఏంటంటే కేరళ అయితే అన్నిటికన్నా ముఖ్యం మనం బెంగాల్కి వస్తాం. బెంగాల్కి వస్తే ఏంటంటే బెంగాల్లో క్లియర్ గా పాపిరెడ్డి గారు మనం బెంగాల్ గురించి మాట్లాడేటప్పుడు మాల్కొండయ్య గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం. మీ 2 రాష్ట్రాల్లో ఏం జరుగుతోందో మళ్ళీ మీరు మాట్లాడుదురు. కానీ మాల్కొండయ్య గారు మీరు చెప్పండి, ఇప్పటి వరకు మీరు చూశారు, మనకి స్పష్టంగా తమిళనాడులో అయితే టీవీకే హవా కొనసాగుతోంది. ఒక ప్రభంజనం టీవీకే సృష్టించబోతున్నట్టుగా మనకు కనబడుతోంది. పార్టీ పెట్టిన కొద్ది రోజుల్లోనే అనుకోవచ్చు మనం టీవీకే ప్రభంజనం. నిజంగా ఇది అందరికీ షాక్ ఇస్తోంది. నిన్నటి వరకు మనందరం కూడా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. మనమే కాదు, రాష్ట్రం, దేశం అంతా కూడా ఈరోజు తమిళనాడు వైపు తల తిప్పుకునేలా టీవీకే పార్టీ చేసింది. అయితే ఇక కేరళ విషయానికి వస్తే యూడిఎఫ్ తన ఆధిక్యాన్ని కంటిన్యూస్గా కొనసాగిస్తూ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కొంత సమయం, అంటే ఇంకొంత సమయం మాత్రమే ఉంది. అందులో 100% క్లారిటీ కనబడుతోంది. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే ప్రస్తుతానికి కౌంటింగ్లో బీజేపీ ముందంజలో ఉన్నప్పటికీ అక్కడ నెక్ టు నెక్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మాత్రం సందడి కనిపించడం లేదు. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే పుదుచ్చేరి అయినా అస్సాం అయినా అందరూ అనుకున్నట్టుగానే ఎన్డీఏ హవా క్లియర్ కట్గా కనబడుతోంది. మాల్కొండయ్య గారు మీరు చెప్పండి, ఏంటి తమిళనాట ఏం జరుగుతోంది? అంటే విజయ్ సీఎం అవడానికి ఎంత దూరంలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఆయన్ని సీఎం చేసే ఫ్యాక్టర్స్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ముందుగా మీకు అదేవిధంగా మన ప్రేక్షకులకు, డిబేట్లో ఉన్నటువంటి పెద్దలు పాపిరెడ్డి గారు, ఇతర పెద్దలకు నమస్కారం. ఇవాళ మనం ఉదయం నుంచి కూడా రిజల్ట్ చూస్తున్నాం, పోస్టల్ బ్యాలెట్ కూడా చూసాం. అన్నీ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉందో దాన్ని స్పష్టంగా రిజల్ట్స్లో బయటపడుతుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్టాలిన్ గారు వారు ఒక భారతదేశంలో తమిళనాడు ఉన్నదనే విషయం మర్చిపోయి నాదొక దేశము, నాదొక రాజ్యాంగం అన్న టైప్లో వారి యొక్క పరిపాలనకు ఆ రాష్ట్ర ప్రజలు చెప్పినటువంటి బుద్ధి ఏదైతే ఉందో, ఆ గుణపాఠం ఏదైతే ఉందో
దానికి ఇది రిజల్ట్స్ అనేటటువంటిది మనందరం కూడా గమనించాలి. ఎందుకంటే వారి పరిపాలన టోటల్గా హిందీని వ్యతిరేకిస్తారు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తారు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తారు, వాటర్ లిస్టుని అవమానించే విధంగా మాట్లాడతారు, ఈవీఎంల గురించి మాట్లాడతారు. చివరికి వారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మొన్న పార్లమెంట్లో మహిళా బిల్లు డీలిమిటేషను మోడీ గారు భారతదేశంలో పార్లమెంటు సీట్లు పెంచడం కోసం మహిళలకు 29లోనే రిజర్వేషన్లు కల్పించి ఎంపీల యొక్క సంఖ్యను పెంచడం కోసం చేసిన ప్రయత్నాన్ని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా పార్లమెంట్లో చర్చించినప్పటికీ కూడా వినకుండా ఒక మొండి వైఖరితో బిల్లును ఓడించినటువంటి ఏదైతే ఉందో దానికి డీలిమిటేషన్ వల్ల పార్లమెంట్ సీట్లు కోల్పోయిన మహిళలు కానివ్వండి, లేకపోతే మహిళా రిజర్వేషన్లు 29కే వస్తాయనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు కానీ మహిళలు కానీ గుణపాఠం ఏదైతే చెప్పారో అది ప్రజలు ఇచ్చిన తీర్పుగా స్టాలిన్ గారు వెంటనే దక్షిణాది రాష్ట్రాలకి జరిగినటువంటి మహిళా బిల్లు విషయంలో కానీ డీలిమిటేషన్ లో ఎంపీల్ని కోల్పోయినటువంటి పరిస్థితికి కానీ క్షమాపణ చెప్పి వారు ఇప్పటికైనా వారు ఓడిపోయినప్పటికీ కూడా వారి ఇంటికి చేరుకోవాల్సిన అవసరం ఉందనేది చాలా స్పష్టంగా మొన్న ఈ మధ్య కాలంలో మన డిబేట్ లో కూడా నేను చెప్పాను. అదే ఇవాళ జరిగింది. అంగు వస్తుంది, ఎవరికి మీరు అనుకున్నట్టుగా డిఎంకే రాదని చెప్పాను. అదే విధంగా ఇవాళ అంగు కాకోకుండా విజయ్ గారు ఏఐడిఎంకే చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తున్నాయి. ఇంకొక విషయం, కేరళలో చూస్తే మాల్కొండయ్య గారు కేరళలో చూస్తే సీఎం ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే యూడిఎఫ్కి మనకి క్లియర్ కట్గా ఆధిక్యం కనబడుతోంది. యూడిఎఫ్ అధికారంలోకి వస్తే ఇక సీఎం ఎవరనే టాక్ ఇప్పుడు బాగా నడుస్తోంది. ఇది ప్రత్యేకంగా సతీశన్ గారికి వేణుగోపాల్ గారికి మధ్య నడుస్తోంది. ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి మాల్కొండయ్య గారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి రిజల్ట్స్ మనం చూస్తున్నాము. మీరు అన్నట్టుగానే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే విధంగానే అక్కడ ప్రస్తుత పరిస్థితిలో ఉన్న రిజల్ట్స్, ఇక ఏదైనా ఇందాక తమిళనాడులో జరిగినట్టుగా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు వస్తే మనం చివరి వరకు ఎన్నికల రిజల్ట్స్ను మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. సీఎం విషయము వారి పార్టీ నాయకత్వంలో వారు ఆలోచించుకుంటారు తప్ప సీఎం విషయం మనం మాట్లాడవలసిన అవసరం మాకైతే లేదు. అది వారి పార్టీలకి వారి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఆలోచించి ప్రజలకి ఎవరైతే సేవ చేయగలరో, ఎవరైతే ప్రజాపాలన నడపగలరు అనేటటువంటి విషయం అటు ప్రజలు చూసుకుంటారు, పార్టీలు ఆ క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారు. అయితే సార్ మాల్కొండయ్య గారు అలాగే పాపిరెడ్డి గారు, నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న వెస్ట్ బెంగాల్ కౌంటింగ్ విషయంలో కానివ్వండి, జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న టీవీకే విషయంలో కానివ్వండి, తమిళనాడులో జరుగుతున్న పోరుకు సంబంధించి కానివ్వండి, అలాగే కేరళలో సీఎం ఎవరవుతారనే విషయాలకు సంబంధించి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి టోటల్ కౌంటింగ్కి సంబంధించి తమ విశ్లేషణ అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ గారు లైవ్లో రెడీగా ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆయన ఎనాలిసిస్ ఎలా ఉందో ఇప్పుడు మనము విని మళ్ళీ మన డిబేట్ని కొనసాగిద్దాం. మీరు కూడా వినండి సార్. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి టీవీకే జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది, మనందరం చూస్తున్నాం. ఏంటి దానికి ఆ స్పీడ్కి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఏం నడుస్తుంది ప్రస్తుతం? రైట్ అనుష, ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మనం చూస్తున్నాము. ఒక్కొక్కటిగా ముందుకు వస్తుంది. ఎర్లీ ట్రెండ్స్ కావచ్చు, లేకపోతే ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కావచ్చు. ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు తమిళనాడు ఒక ఆసక్తికర రాజకీయాలు కనపడుతున్నాయి. అక్కడ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కావచ్చు, ప్రీపోల్ ఫలితాలు కావచ్చు, అవన్నీ కూడా డిఎంకేకి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి వచ్చాయి. కానీ తీరా మనకి ఈవీఎం బాక్సులు ఓపెన్ చేసేసరికి ఒక్కొక్కటిగా ఫలితం బయటకు వస్తుంది. టీవీకే ఏ విధంగా ముందుకు దూసుకుపోతుందో మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎర్లీ ట్రెండ్సే కావచ్చు, కానీ మరికొద్ది స్థానాలు వస్తే కనుక టీవీకే మ్యాజిక్ ఫిగర్ను దాటే అవకాశం ఉందని చెప్పేసి మనకున్న అంచనాలను బట్టి తెలుస్తుంది. ఒకసారి మనం చూసుకుంటే కనుక తమిళనాడు రాజకీయాలు అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఏవైతే చెప్పాయో అవన్నీ కూడా తప్పు అని ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే డిఎంకే దాదాపుగా 50-51 స్థానాల దగ్గరే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అనూహ్యంగా ఇటు టీవీకే పుంజుకుంటుంది, అదేవిధంగా ఏఐడిఎంకే పుంజుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. టీవీకే అయితే 100 మార్కులను దాటేసింది. ఇప్పటికీ 104 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి.
మనకి మ్యాజిక్ ఫిగర్ రావాలనుకుంటే కనుక 118 స్థానాలు వస్తే కనుక మ్యాజిక్ ఫిగర్ వస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అది అవకాశం. సో ఇప్పుడు టీవీకేకి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందా అంటే చూడాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎర్లీ ట్రెండ్స్, ముందస్తుగా వస్తున్న ఫలితాలు కాబట్టి మొత్తం స్థానాలు ఎన్ని రౌండ్లు ఉన్నాయో ఆ రౌండ్లన్నీ కంప్లీట్ అయ్యి దాదాపుగా ఒక 50 నుంచి 60% రౌండ్లు కంప్లీట్ అయితే కానీ ఎవరు అధికారంలోకి వస్తారని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. కానీ ఈ ట్రెండ్స్ అన్ని చూసుకుంటే కనుక టీవీకే అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అది ఏ విధంగా అనేది కూడా చూడాలి. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే ఏ పార్టీ సపోర్ట్ తీసుకుంటారు, లేకపోతే ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీ అన్న సపోర్ట్ ఇస్తుందా, అందులో ఎన్డీఏ ఏ విధమైన ప్లే రోల్ చేయబోతుంది, కీ రోల్ ప్లే చేయబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఉన్న మనకి ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే కనుక తమిళనాడుకు సంబంధించి మొత్తం 234 స్థానాలు అక్కడ ఉన్నాయి. 118 స్థానాలు వస్తే కనుక అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి టీవీకే పార్టీకి చూసుకుంటే కనుక 101 స్థానాల్లో టీవీకే పార్టీ ముందంజలో కొనసాగుతుంది. అదేవిధంగా ఏఐడిఎంకే 73 స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా డిఎంకే 50 స్థానాలు. డిఎంకే పరిస్థితి అయితే చాలా ఘోరంగా కనిపిస్తుంది. అక్కడ సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్టాలిన్ కావచ్చు, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, ఇద్దరు కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి. అదేవిధంగా అక్కడ టీవీకే పోటీ చేస్తున్న తిరుచి ఈస్ట్ కావచ్చు, అదేవిధంగా మనకి పెరంబదూర్ కావచ్చు, 2 స్థానాల్లో కూడా టీవీకే ముందంజలో కొనసాగుతుంటే విజయ్ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి కాబోతారన్నది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మనం చూసాం నిన్ననే ఎన్డీఏ కూడా అధిక రంగంలోకి దిగింది, బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. విజయ్తోని మంతనాలు జరిపేందుకు ఒక ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్ గారు, నిన్న మంతనాలు బీజేపీ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఏదైతే ఎలక్షన్స్కి ముందు ఎప్పుడైతే పొత్తు కోసం బీజేపీ పిలిచినప్పుడు విజయ్ క్లియర్గా తన పార్టీ విధానాలతో, అంటే బీజేపీ పార్టీ విధానాలతో తాను ఏకీభవించలేనని ఆయన పొత్తు పెట్టుకోలేదు క్లియర్గా. అంటే ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేతో కాకుండా డిఎంకేతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ టీవీకే ఏమైనా చూపుతుందంటారా? విజయ్ ఏమైనా ఆ వైపుగా చూసే ఛాన్స్ ఉందంటారా? ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోకపోవడం అనేది ఒక స్ట్రాటజీగా చూడాలి. ఎందుకంటే అధికారంలోకి ఎవరు వస్తారనేది అప్పుడే చెప్పలేం కాబట్టి ఏ పార్టీకి అధిక స్థానాలు వస్తాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒకవేళ తన పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్నది కూడా ఎన్నికల తర్వాత తీసుకోవాల్సిన వ్యూహం. సో ఎన్నికల ముందు ఏదైతే విజయ్ తీసుకున్న వ్యూహం ఏతుందో అది పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఎవరి సపోర్ట్ తీసుకుంటే బాగుంటుందనేది ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత చూడాల్సిన అంశం. ఈరోజు ఏదైతే టీవీకే పార్టీ అధినేత విజయ్ తీసుకున్న నిర్ణయం ఏతుందో అది దీనికి సంబంధించి కరెక్ట్గానే మనం చూడాలి. ఇప్పటికే మనకు చూసాము ఏదైతే రిసార్ట్ రాజకీయాలు నిన్నటి నుంచే విజయ్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు తన తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కౌంటింగ్ సెంటర్లో కాకుండా రిసార్ట్స్కి వచ్చేయాలి అని చెప్పేసి కూడా నిన్ననే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని వెనుక స్పష్టంగా మనకు కనిపిస్తుంది విజయ్ ఒక లక్ష్యంతోనే వెళ్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటులో తన పాత్ర కీలకం అని చెప్పేసి విజయ్ నమ్మాడు. ఎందుకంటే తనకు వచ్చిన ట్రెండ్స్ కావచ్చు, తనకు వచ్చిన ఏవైతే ఫలితాలకు సంబంధించిన నేతలు అందించిన వివరాలు కావచ్చు, వాటన్నిటిని కూడా చూసిన తర్వాతనే విజయ్ ఈ తరహా రిసార్ట్ రాజకీయాలకు తెర తీశారని చెప్పొచ్చు. ఇప్పటికీ టీవీకి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్న చెప్పినట్లుగా ఏవైతే రిసార్ట్స్ ఉన్నాయో ఆ రిసార్ట్స్కి చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక ప్రభుత్వ ఏర్పాటులో కనుక విజయ్ కీలక పాత్ర పోషిస్తాడా, లేకుంటే సీఎం అభ్యర్థిగా ఉంటారనేది కూడా చూడాలి. ఒకవేళ సీఎంగా దిగితే కనుక ఏ పార్టీ సపోర్ట్ ఇస్తుందో చూడాలి. ముఖ్యంగా మద్దతు తీసుకునే పార్టీ కూడా బేషరతుగా కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి రాజకీయాలు చూస్తున్నాము, అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలు చూసుకుంటే కనుక మద్దతు ఇచ్చిన పార్టీ ఎప్పుడైనా మద్దతు ఏదైతే ఇస్తుందో ఆ మద్దతు ఇచ్చే పార్టీ ఒక్కోసారి మళ్ళీ తొలగిస్తే కనుక ఆ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ కూడా విజయ్ విశ్లేషణ చేసుకుంటున్నారు. ఒకవేళ గనక తనకు మద్దతు ఇచ్చే పార్టీలు కూడా బేషరతుగా ఉండే విధంగా చూసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి డిఎంకే ముందుకు వస్తుందా, లేకుంటే ఏఐడిఎంకే ముందుకు వస్తుందా చూడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిఎంకే మద్దతు ఉంటుందా అనేది కూడా ప్రశ్నార్థకం. ఎందుకంటే డిఎంకేనే ఇప్పటివరకు అధికారంలో ఉంది, స్టాలిన్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. సో ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకే టీవీకే పార్టీకి సపోర్ట్ చేస్తారనేది కూడా చూడాలి. ఇక ఏఐడిఎంకే విషయంలో వస్తే మాత్రం బహుశా ఏఐడిఎంకేనే ముందుకు వస్తే ముఖ్యమంత్రిగా
స్టాలిన్ ఉంటారు, అదేవిధంగా అది ఒక కూటమిగా ఉంటుందా అధికారంలోకి, లేకపోతే బయట నుంచి వెలుపల నుంచి మద్దతు ఇస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే ఇవన్నీ కూడా ఎర్లీ ట్రెండ్స్. మరికొద్దిసేపు అయితే కనుక ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందో అని తెలుస్తుంది. ఆ తర్వాత ఇక పార్టీకి సంబంధించి అంటే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి తన మార్కు రాజకీయాలు అక్కడ స్పష్టంగా కనిపించే అవకాశం అయితే మనకి స్పష్టంగా ఉంది అనుష. శ్రీనివాస్ గారు, ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ అక్కడ నెక్ టు నెక్గా పోరు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ అనుష, ఇక వెస్ట్ బెంగాల్ రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ హోరాహోరీ పోరైతే కొనసాగుతుంది. ఎందుకంటే మనము ఉదయం నుంచి వచ్చిన ట్రెండ్స్ చూసుకుంటే కనుక ఇదే విధంగా కొనసాగుతుంది. 1-2 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగడం, మళ్ళీ వెనక్కి పడడం, అదేవిధంగా ముందుకు కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాజకీయాలకు వస్తే కనుక వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి. అక్కడ 148 స్థానాలు వస్తే కనుక ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ట్రెండ్స్ చూసుకుంటే కనుక మనకి వెస్ట్ బెంగాల్ సంబంధించి టీఎంసీ 121లో కొనసాగుతుంది, అదేవిధంగా బీజేపీ 141లో కొనసాగుతుంది. అంటే 141 స్థానాలు. అంటే మనకు చూసుకుంటే కనుక మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 148 రావాలి. అంటే 148 స్థానాలకి ఇంకా 7 స్థానాలు తక్కువగా ఉన్నాయి. ఇవి కూడా మనకి ఎర్లీ ట్రెండ్సే, ముందంజలో కొనసాగుతున్నవి. కాబట్టి వీటికి కొంచెం క్లియర్ పిక్చర్ రావాలనుకుంటే కనుక ఇంకో గంట అయితే కానీ ఏ పార్టీకి ఎంత ఆధిక్యత వచ్చింది, స్పష్టమైన ఆధిక్యత వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా ఏవైతే రౌండ్స్ ఒక్కొక్క కౌంటింగ్లో దాదాపుగా 17 టేబుల్స్ వేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి 18 రౌండ్ల వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి 10 రౌండ్లు పూర్తయితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరో గంట పోతే కానీ ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎంత ఆధిక్యత వచ్చింది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎక్కడ ఏ రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు ఉంటుంది, తెలుస్తుంది అనుష. శ్రీనివాస్, ఇక కేరళ విషయానికి వస్తే యూడిఎఫ్ తన ఆధిక్యాన్ని కంటిన్యూస్గా కొనసాగిస్తూనే ఉంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా స్పష్టంగా యూడిఎఫ్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే సీఎం రేసులో సతీశన్తో పాటు వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరిలో ఎవరికి సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయని మీరు అనుకుంటున్నారు? అనుష, ఇక కేరళ రాజకీయాలకు చూసుకుంటే కనుక అక్కడ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ల మధ్య అయితే హోరాహోరీ పోరు కొనసాగుతున్నప్పటికీ కూడా యూడిఎఫ్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే యూడిఎఫ్ సంబంధించి ఎవరు సీఎం అవుతారన్న దాని మీద ఇప్పటికీ పార్టీలో చర్చ కొనసాగుతుంది. అయితే క్లియర్ కట్గా మెజారిటీ వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి ఒక డిస్కషన్ చేస్తారు పార్టీకి సంబంధించి. ఎందుకంటే కేరళ రాజకీయాలకు సంబంధించి అది అనూహ్యంగా ఉంటుంది. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే కనుక కేరళలో రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి యూడిఎఫ్ సంబంధించి ముఖ్యమంత్రి ఎవరున్నారనేది ఇప్పుడే చెప్పడం అనేది కష్టము. ఇది పార్టీ అంతర్గత విషయం. కాబట్టి ఒకవేళ పూర్తి మెజారిటీతో వచ్చి యూడిఎఫ్ కనుక అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కూర్చుని ఒక వేదిక మీద కూర్చుని వాళ్ళు ఒక వ్యక్తి పేరు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. అది ఇప్పటికీ ఎర్లీగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇక శ్రీనివాస్ గారు, పుదుచ్చేరి, అస్సాం అందరూ అనుకున్నట్టుగానే క్లియర్ కట్గా ఎన్డీఏ తన హవా కొనసాగిస్తూనే ఉంది. ఇక ఎన్డీఏ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే అని అందరూ అనుకుంటున్నారు. మీ విశ్లేషణ ఏంటి? రైట్ అనుష, ముందు నుంచి కూడా మనకి పుదుచ్చేరి కావచ్చు, అస్సాం కావచ్చు, మనకి ఎగ్జిట్ పోల్ ప్రీపోల్ ఫలితాల్లో కూడా అక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఈ 2 రాష్ట్రాల విషయాల్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా ఫలితాలను ఇచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అస్సాంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. ఇక్కడ మనం గమనించదగ్గది పుదుచ్చేరికి సంబంధించి, అంటే ఇది కేంద్రపాలిత రాష్ట్రం కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ టీవీకే పార్టీ కూడా పోటీ చేసింది. కానీ ఇక్కడ టీవీకే పార్టీ పెద్దగా ఇక్కడ పోటీ ఇవ్వలేకపోయిందని మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వము, అదేవిధంగా అస్సాంలో కూడా పుదుచ్చేరి ప్రభుత్వం అయితే ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కూడా ఈ 2 రాష్ట్రాల్లో కూడా దాటాయి. కాబట్టి ఇక్కడ 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అనుష, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇక పాపిరెడ్డి గారు, మీరు చెప్పారు కదా మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గారు అందించిన విశ్లేషణని. ఇక మీరు చెప్పండి, వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే నెక్ టు నెక్గా సాగుతోంది హోరాహోరీగా కౌంటింగ్. బీజేపీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే ఆధిక్యం అని చెప్పుకోలేం కాబట్టి నెక్ టు నెక్ అనుకోవాల్సి వస్తుంది. అలాగే టీఎంసీ పార్టీ దగ్గర సందడి ఎందుకు కనిపించడం లేదని మీరు అనుకుంటున్నారు? ఏం జరుగుతోంది అనుకుంటున్నారు వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం?
ఇప్పుడు ఒకటి వాళ్ళకు టిఎంసి నిన్న అంటే 2 రోజులు అంటే ఇదే నిన్న మొన్న వాళ్ళ మమతా బెనర్జీ గారి యొక్క బాడీ లాంగ్వేజ్ గాని, వాళ్ళు సుప్రీం కోర్టుకు పోయిన తీరు గాని, ఇవన్నీ చూస్తే ఏందంటే వాళ్ళకు ఒక విధంగా కొంత అనుమానాలు, కొంత భయాలన్నవి స్పష్టంగా కనబడుతుంది ఎలక్షన్స్ తర్వాత. అది అది సుప్రీం కోర్టు పోయినా కూడా వాళ్ళకి రిలీఫ్ రాలేదు. తర్వాత ఆహ్, ఏదైతే వాళ్ళకి మనకన్నా ఎక్కువ గ్రౌండ్ రిపోర్ట్ ఉంటది కాబట్టి బహుశా వాళ్ళు ఓడిపోతామని అనుకుంటున్నారు కాబట్టి ఆ సందడి పెద్దగా కనబడతలేదు టీఎంసీ ఆఫీసర్ల దగ్గర. అయితే విషయం ఏందంటే ఇవాళ టీఎంసీ ఒకవేళ ఓడిపోయి ఆహ్, బీజేపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి కాబట్టి బీజేపీ గెలవడంతో జరిగే నేను ఒక విషయం చెప్తా. ఈ ఎలక్షన్స్ కేవలం ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ప్రభుత్వం మారడమే కాకుండా ఇది ఒక విధంగా దేశ రాజకీయాలలోనే ఒక పెను మార్పుకు సంకేతకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు బీజేపీ బలంగా కేవలం హిందీ అంటే అవి మొత్తం భారతదేశం 4 ప్రాంతాలు అనుకుంటే ఏది ఉత్తరం, దక్షిణం, పశ్చిమ, తూర్పు. బీజేపీ ఎక్కువగా పట్టున్నది ఉత్తర భారతదేశము, పశ్చిమ భారతదేశం అంటే నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియాలో మాత్రమే ఉండే. దాని యొక్క కొంత సరే అస్సాము కొంత అటు ఈస్ట్ పార్ట్ ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఈస్ట్ పార్ట్లో అంటే బెంగాల్, మిగతా రాష్ట్రాల్లో కూడా జార్ఖండ్ అవన్నీ కూడా తక్కువ పట్టు ఉండే బీజేపీకి. తర్వాత సౌత్లో కూడా ఒకసారి కర్ణాటకలో గెలవడం, ఓడిపోవడం జరిగింది. కానీ ఒకవేళ వెస్ట్ బెంగాల్లో మనం అనుకున్న ఈ ట్రెండ్స్ నిజమై ఫైనల్ ట్రెండ్స్ వారు కూడా ఇదే విధంగా ఉండి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో గెలిస్తే మాత్రం ఇది రాజకీయంగా ఒక పెద్ద మార్పుకు సంకేతకంగా నేను చూస్తున్నాను. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు అంతకుముందు దానికి ఒక 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 పేరుండే ఏంటంటే ఇది కేవలం హిందీ రాష్ట్రాలకు పరిమితమైందే ఉత్తర భారతదేశం పార్టీ అని రకరకాలుగా వాటికి పేరుంది. అయితే ఇప్పుడు ఒకవేళ బెంగాల్లో గెలిస్తే మాత్రం ఇవన్నీ కూడా పటాపంచలవుతాయి. ఎందుకంటే బెంగాల్ ఇప్పుడు ఇవాళ మనం ఎట్లా చూడాలంటే బెంగాల్ను మొత్తం పార్లమెంటు సీట్లలో చూస్తే మొదటి స్థానం యూపీకి ఉన్నది 80 సీట్లు, తర్వాత 48 సీట్లు మహారాష్ట్రకు ఉన్నాయి, తర్వాత 3వ స్థానం వెస్ట్ బెంగాల్ 42 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా చాలా రోజుల నుంచి వ్యూహం ప్రకారం ఏంటంటే బెంగాల్ను మనం ఒక విధంగా దాన్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉన్నదనేది వాళ్ళకు ఒక దాదాపు ఒక శతాబ్దం అంటే ఒక 5-10 సంవత్సరాల నుంచి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ బెంగాల్ వాళ్ళ చేతి పోతే ఏంటంటే అది ఒక పెద్ద వాళ్ళకు ఒక ముందడుగు అన్నట్టు ఒక బిగ్ లీఫ్ ఫార్వర్డ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ఇది ఒక విధంగా బంగ్లాదేశ్లో జరిగిన అనేక సంఘటనలు 2 సంవత్సరాలు మహమ్మద్ యూనిస్ ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో జరిగిన అనేకమైన సంఘటనలు అవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బెంగాల్ మీద, వెస్ట్ బెంగాల్ మీద తీవ్రమైన ప్రభావం చూపడం జరిగింది. బీజేపీ వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు కానీ లేకపోతే మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం భారతదేశ వ్యతిరేక విధానాలు కానీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అని కూడా అంటే 7 రాష్ట్రాలు కూడా మా దేశమే గ్రేటర్ బంగ్లాదేశ్ అని మ్యాప్ తయారు చేసి ఇవ్వడం కానీ ఇవన్నిటిని కూడా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ విజయవంతంగా ప్రజల లోపలికి తీసుకువెళ్ళగలిగింది. ఇట్లా జరుగుతున్నాయి, ఈ రాష్ట్రాల నుంచి వెళ్ళి భారతదేశానికి రక్షణ ముప్పు ఉన్నది, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవి, అట్లాగే రోహింగ్యాలు, మైగ్రేషను ఇవన్నీ కూడా వాళ్ళు ప్రజలకు చెప్పగలిగారు. ప్రజలు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు కాబట్టి ఈ మేరకు వాళ్ళకు ట్రెండ్స్లలో కూడా సీట్లు వస్తున్నాయి. అంటే బీజేపీ వాదాన్ని బెంగాల్ ప్రజలు ఒక విధంగా మనకి ఇష్టం లేకుండా జరిగింది. అది చాలా మంది ఒప్పుకోకపోవచ్చు కానీ అది జరిగింది. కాబట్టి బెంగాల్లో బీజేపీ వాదము జాతీయ ఏజెండా భారత దేశ రక్షణ అన్నది వాళ్ళు ప్రధానంగా తీసుకొని పోయింది కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు బెంగాల్ ప్రజలు నమ్మిరు. ఎందుకంటే బెంగాల్ ఎన్నడూ కూడా బీజేపీకి పెద్దగా పట్టం కట్టిన దాఖలాలు రాష్ట్రంలో ఎంపీ సీట్లు మోడీ ప్రభావంతో గెలిచారు, ఓడిపోయినారు, పెరిగినాయి తగ్గినాయి. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చే వాళ్ళు మాత్రం ఈసారి మొట్టమొదటిసారిగా వాళ్ళకు అనుకూలమైన తీర్పు రాబోతున్నది. దీని ప్రభావం మిగతా రాష్ట్రాల మీద ఉండొచ్చు, దేశ రాజకీయాల మీద ఉండొచ్చు. అన్నిటికన్నా బాగా దెబ్బతినేది కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఇండియా కూటమిలో ముఖ్యంగా 2 రాష్ట్రాలు ప్రధానంగా ఉంటాయి. ఒకటి టీఎంసీ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్, రెండవది స్టాలిన్ డిఎంకే తమిళనాడు. ఈ 2 రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులు మారుతున్నారు, 2 రాష్ట్రాలలో కూడా పార్టీలు ఓడిపోతున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో బీజేపీ లేదా ఎన్డీఏ కూటమికి
ఒక మంచి ఇది మార్పుకు లేదా వాళ్ళ గెలుపుకు వాళ్ళు రాబోయే కాలంలో ఇంకా ముందుకు పోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ స్ట్రాటజీ, ఆమె ఏమన్నది బెంగాలీలకు అన్నది, బీజేపీ వాళ్ళు ఇది హిందువులది అన్నారు. కాబట్టి హిందువులది అనేది వాళ్ళు నమ్మారు. ఇవి అన్ని ఓకే చూసుకున్నప్పుడు మనకు కనబడే అంశాలు. పాపిరెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మన డిబేట్లోకి ఉమ్మడి తూర్పుగోదావరి జనసేన వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి గారు కూడా వచ్చారు. కృష్ణవేణి గారు, మీరు చెప్పండి. మీరు విన్నారు కదా ఇప్పటి వరకు పాపిరెడ్డి గారు ఏం చెప్పారో, అలాగే విశ్లేషణ ఏం జరుగుతోందో కౌంటింగ్లో మీరు చూస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో మనకి బీజేపీ ఆధిక్యం కనబడుతోంది. అంటే మోడీ అమిత్ షా ద్వయం వ్యూహానికి మమతా బెనర్జీ కోటలు బీటలు పడబోతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఏం జరుగుతోంది అక్కడ? మేడం, అనుష గారు, మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు మాలకొండయ్య గారికి, పాపిరెడ్డి గారికి కూడా నమస్కారం మేడం. అలాగే వైకే టీవీ వీక్షకులు కూడా నమస్కారం. ఇవాళ దేశ రాజకీయాల గురించి కూడా చర్చా వేదికలో మాట్లాడుతున్నామంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకంటే బీజేపీ లాంటి ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలందరూ కూడా కాంక్షిస్తూ ఉన్నారు, చూస్తున్నారు. కాబట్టి ఇవాళ దేశ రాజకీయాల్లోనే పెను మార్పుగా కనిపిస్తూ ఉంది. అంటే ఒక సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిపోయి అక్కడ ఉన్నటువంటి ఇదివరకు పార్టీలు ఏవైతే ఉన్నాయో, తమిళనాడు కావచ్చు, మీరు అడిగినటువంటి వెస్ట్ బెంగాల్ కావచ్చు, అలాంటి ప్రాంతాల్లో కూడా ఈ రోజు మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే కనుక మనం క్లియర్ గా చూడొచ్చు మేడం. అంటే మహిళా బిల్లు విషయంలో ఏ రకంగా ఆ రోజు మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మహిళా ముఖ్యమంత్రులు కూడా అక్కడ సపోర్ట్ చేయలే. మహిళల ఒక సాధికారత గురించి కానీ, మహిళలకి 33% రిజర్వేషన్ కోసం కానీ సపోర్ట్ చేయలేనప్పుడు, మహిళలకే సపోర్ట్ చేయలేనప్పుడు మహిళలు మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తారు రాజకీయాల్లో అన్న దానికి కూడా ఇవాళ మమతా బెనర్జీ ఓటమి అంచు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఫలితాలు వచ్చాయేమో అని కూడా అనుకోవచ్చు మేడం. అంటే దేశ రాజకీయాల్లో వర్ధమాన రాజకీయాలను పురస్కరించుకుని ఏ రకంగా యువత ముందుకు దూసుకు వెళ్తున్నారు అన్నదానికి కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో చూసుకోవచ్చు, 2 చోట్ల ఓడించబడినప్పటికీ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 చోట్ల ఓడించబడ్డారు. ఎన్నో అవమానాలు చూసారు. అసెంబ్లీ గేట్ కూడా తాకనీయమని చెప్పారు. కానీ ఈ రోజు చూసుకుంటే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. 5 ఏళ్ల ప్రజల కోసం నిలబడి పోరాటం చేస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం 10 ఏళ్లు నిలబడ్డారు. మన కోసం పవన్ కళ్యాణ్ గారు ఓకే ఒక అవకాశం ఇద్దామని 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుందంటే జనసేన ఎంత కీలకంగా పనిచేస్తుంది అన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ టీవీకే పార్టీ గురించి చూసుకోవచ్చు మేడం. అక్కడ చూసుకుంటే మనం విజయ్ గారు పార్టీ పెట్టినప్పుడు అంటే ఒక సినిమా యాక్టర్ అంటే జనాలు మాత్రమే వస్తారు, ఓటు వెయ్యరు అన్నదానికి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మనం కూడా చూడొచ్చు. ఒక సినిమా యాక్టరే పవన్ కళ్యాణ్ గారు, ఒక స్టార్డమ్ ఉన్నటువంటి యాక్టర్ అయినప్పటికీ కూడా ప్రజలు ఏ రకంగా జీవించారన్నది చూడొచ్చు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అసలు మేము చాలా చిన్నపిల్లలు, మాకు అసలు అంత రాజకీయాల గురించి తెలియదు. ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం కావచ్చు. అంటే వీళ్ళు స్టార్డమ్ ఒకటే కాదు మేడం, ప్రజలకి ఏమి చేయగలరు, ప్రజలకి అనుకున్నది చేసి చూపించగలరు అన్న దాని గురించి అనేక మంది స్టార్స్ చూస్తాం. కానీ ఈ రోజు విజయ్ గారికి తగిలినటువంటి ఎదురు దెబ్బ అప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఒక మీటింగ్ లో 32 మెంబర్స్ అనుకుంటా మేడం, ఆ రోజు వాళ్ళు మృత్యువాత పడినప్పుడు కూడా విజయ్ గారు పారిపోలేదు పార్టీ నుంచి. అంటే దాదాపు అన్ని చేతులు అన్ని వేళ్లు విజయ్ గారి వైపు చూపించి ఏ రకంగా ఆయన పాలిటిక్స్ కి పని చేయరు, ఒక స్టార్డమ్ అంటే జనాలు ఎగబడొచ్చి ఇలా చనిపోవడం తప్ప రాజకీయాలకు పని చేయరు అనేటువంటి ఒక నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశాలను చూసాం. కానీ ఈ రోజు చూసుకుంటే ప్రభంజనంగా అంటే 104 అనుకుంటా, 104 అంటే పోటీ చేసినటువంటి తొలి అడుగులోనే ఇంత మెజారిటీ ఇవ్వడం అనేది అంటే వర్తమాన రాజకీయాల్లో మనం ఏమనుకుంటామంటే సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిపోయి వారసత్వ రాజకీయాలకు అలవాటు పడిపోయినటువంటి ఈ సందర్భంలో కొంతమంది మాలాంటి వాళ్ళకి కూడా అసంతృప్తి ఉంటది. ఎందుకంటే రాజకీయాల్లో ఇంకా మనం పని చేయము, మనం పర్సనల్ లైఫ్ లో వదిలేసేసుకొని ప్రజల కోసం సేవ చేయడం కోసం ఇంత టైం వెచ్చించి చేస్తున్నాము, మనము అన్ఫిట్ ఏమో నిజంగా ఇక్కడ ఒక పాతికి పోయినటువంటి పాత
రాజకీయాలకి అవకాశం ఉంటుంది తప్ప కొత్త యూత్ కి అవకాశం ఉండదు అనుకున్న దానికి ఇవాళ కొత్త ఊపిరి పోసారండి టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, టీవీకే అధినేత విజయ్ గారు కావచ్చు. అంటే రాజకీయాలంటే స్టార్డమ్ తెర మీద మాత్రమే, వీళ్ళ ప్రజలకు ఏమీ చెయ్యరు అన్న దాని గురించి ఈ రోజు చూసాము. పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాల నుంచి కూడా ఉన్నటువంటి సమస్యలు, ఆ సమస్యకు కూడా పరిష్కారాలు చూపుతూ అడవుల్లోకి వెళ్ళి రోడ్లు వేయడం దగ్గర నుంచి ఒక 100 మంది కుటుంబాలు జీవించేటువంటి పరిస్థితుల్లో అక్కడ రోడ్లు వేయడం దగ్గర నుంచి విద్యుత్ వెలుగులు కూడా ఈ రోజు పంచుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అదే ఎగ్జాంపుల్ కావచ్చు. ఇవాళ టీవీకే విజయ్ గారు కూడా దూసుకురావడం, కానీ ఆయన సింగిల్ గా సీఎం అవుతారా అన్న దాని గురించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం మేడం. ఇంకొక విషయం ఏంటంటే బీజేపీకి అయితే మాత్రం తిరగలేదన్నది క్లియర్ గా కనపడుతూ ఉంది. ఇక్కడ మన అసోం చూసుకున్నా, పశ్చిమ బెంగాల్ చూసుకున్నా, అంటే ఇక్కడ ఇంకొక సంతోషించదగ్గటువంటి విషయం ఏంటంటే మేడం, మహిళా బిల్లుకి వ్యతిరేకత చూపించి ఆ రోజు డీలిమిటేషన్ విషయంలో ఆ రోజు అడ్డగోలుగా బీజేపీకి మెజారిటీ లేకపోవడం వల్ల ఎలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది ఎన్డీ కూటమి అన్నది ప్రజలు చూశారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ అట్ర ఫ్లాప్ అయినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. అంటే దానికి మనుగడ లేదు, ప్రజల పట్ల నిబద్ధత లేదు ఆ పార్టీకి. ఎప్పుడు కూడా ఒక సాంప్రదాయ రాజకీయాలు, ఒక షీల్డ్ కవర్ సీఎంలో పరిపాలించడమే తప్ప ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులకి పగ్గాలు ఇచ్చి పరిపాలన చేపించేటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి ఈరోజు కమల్నాథులు అంటారు, బీజేపీ గౌరవ ప్రధానమంత్రి గారు. ఆయనకి ఇంకా గౌరవం పెరగడం అనేది కూడా మా అందరికీ కూడా గౌరవం పెరిగినట్టుగానే భావిస్తున్నాం. కానీ వర్ధమాన రాజకీయాల్లో చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారనుకున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం నిజంగా టీవీకే విజయ్ గారి ఒక స్వభావం చూస్తే, ఆయన ఒక దూకుడు చూస్తే మాత్రం నూతన ఉత్సాహాన్ని మళ్ళీ యూత్ లో తీసుకొచ్చింది అన్నది మాత్రం నిజం మేడం. ఓకే కృష్ణవేణి గారు, మాలకొండయ్య గారు చెప్పండి. మీరు కృష్ణవేణి గారు చెప్పిన మాటలను విన్నారు కదా, ఏంటి మహిళా రిజర్వేషన్ బిల్లు కీ రోల్ ప్లే చేసింది ఈ ఎలక్షన్లో అని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ వెనుకంజ వేయడానికి, ఎందుకంటే అనూహ్యంగా డిఎంకే ముందంజలో దూసుకుపోతుంది అనుకున్నాం. డిఎంకే కూడా కాంగ్రెస్తో పాటుగా డీలిమిటేషన్ బిల్లుకి అదేవిధంగా విమెన్ రిజర్వేషన్ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయలేదు. సో ఇదే కారణం అనుకోవచ్చా మనం కృష్ణవేణి గారు చెప్పినట్టు? అనుష గారే కదమ్మా పేరు? అవునండి, అవును. అనుష గారు, ఇప్పుడు మా కృష్ణవేణి సోదరి మనం చెప్పినటువంటి దాంట్లో 100కి 200% మనం అంగీకరించవలసి ఉందే. ఖచ్చితంగా మహిళా బిల్లుకి వ్యతిరేకించడం అనేది, డీలిమిటేషన్ వ్యతిరేకించడం అనేది దక్షిణాది రాష్ట్రాలకి ఘోరంగా జరిగినటువంటి నష్టం. ఆ నష్టం ఏంటనేది ఇప్పుడు తెలియదు, ముందు రోజుల్లో ఇంకా తెలుస్తుంది. ఈ వ్యతిరేకించిన పార్టీలకి ఈ ప్రజల్లో 0% రెస్పాన్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆ విధమైనటువంటి వాస్తవమైనటువంటి విషయాలు వాళ్ళు చెప్పకపోయినా మేము ప్రజలకు తెలియజేస్తాం. ఇవాళ ఇది ఒకటే కాదు మేడం గారు, వెస్ట్ బెంగాల్ విషయం వచ్చేసరికి భారతదేశం అంతా ఒక ఎత్తు అయితే వెస్ట్ బెంగాల్ ఒక విధమైనటువంటి భారతదేశానికి ఒక సమస్య కింద మారింది. ఇక్కడ వలస దారులు ఒక సమస్య అయితే, ఇవాళ మీరు ఒక విషయం గమనించినట్లయితే పోలింగ్ అయిపోయిన తర్వాత మీకు పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మొదటి పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ పోలింగ్ అయ్యే మధ్యలో బంగ్లాదేశ్ పార్లమెంట్ లో బెంగాల్లో దీదీ మేడం ఓడిపోతుంది, దానివల్ల మనకి ఇబ్బందులు వస్తాయని వాళ్ళు పార్లమెంట్ లో చర్చించేటటువంటి పరిస్థితి బీబీఆర్ తీసుకొచ్చారు దీదీ గారు. అంటే ఇది ఏ విధమైనటువంటి సంకేతం దారితీస్తుంది? ఇది ఒకవైపు ఉంటే, మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి విషయాలు కానీ, బార్డర్ విషయంలో, సెక్యూరిటీ విషయంలో కానీ, లేకపోతే దేశానికి వస్తున్న ఇబ్బందుల్లో కఠిన నిర్ణయాలు తీసుకొని భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుంటే, పాకిస్తాన్ పార్లమెంట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ కూడా కలిపేయండి అని చెప్పి పాకిస్తాన్ పార్లమెంట్ లో చర్చించారు అనుష గారు. అంటే ఈ రెండుకి ఎంత డిఫరెన్స్ ఉంది? మనం డెవలప్ అవుతున్నాము, మన ఆశయాలని, మన దేశంలో ఉండేటటువంటి గౌరవాన్ని పెంచుకుంటున్నాము, బార్డర్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము, మన దేశాన్ని పరిపాలనలో మొదటి స్థానంలో పెట్టి నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తుంటే, పాకిస్తాన్ లాంటి వారు కూడా మేము భారతదేశంలో కలిసిపోతామని చెప్తుంటే,
బెంగాల్ విషయానికి వచ్చేసరికి బంగ్లాదేశ్కు ఉండేటటువంటి సంబంధాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చే విధంగా ఉంటే ఇక్కడ బీజేపీ ఈసారి నెగ్గకపోతే ఇక అనేక ఇబ్బందులు వస్తున్నాయనేటటువంటి ఆలోచనతో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఒక విధమైనటువంటి గత 5 సంవత్సరాల క్రితం 77 సీట్లు 2021లో మనకు వస్తే ఆ ఎన్నికల్లో ఎదుర్కొన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, పెద్ద ఎత్తున హిందూ సమాజం దాదాపుగా 100 మంది కార్యకర్తలని ఆర్ఎస్ఎస్ సానుభూతి పరులను కూడా చంపేసినటువంటి బెంగాలీ దీదీ ప్రభుత్వం ఉంటే భారతదేశంలో మనకి రక్షణ కరువవుతుంది అనేటటువంటి విషయం చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ మీరు చూస్తారు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈవీఎంల మీద ఎలక్షన్ మీద అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు మీరు కోర్టుకు వెళ్ళారు మేడం గారు. ఎందుకంటే ఆమెకి పోలింగ్ బూత్ కట్టేసిన వెంటనే డౌట్ వచ్చింది. నిద్ర లేనటువంటి రాత్రులు గడిపారు ఈ 4-5 రోజులను. పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా నేను కూడా పోలింగ్ బూత్ దగ్గర పడుకుంటాను, మీరందరూ కూడా పడుకోండి, నేను పిలిస్తే 20,000 మంది వచ్చి స్టేషన్లో ఏదైతే ఈవీఎంలో పెట్టినటువంటి సెంట్రల్ దగ్గర పడుకుంటారు అనేటటువంటి ఒక విధంగా వారి కార్యకర్తలను రెచ్చగొడుతూనే ప్రభుత్వ విధానాలు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీని కూడా తప్పు పట్టేటటువంటి ఏదైతే అక్కడ వచ్చినటువంటి బందోబస్తుకు వచ్చిన వాళ్ళని తప్పు పట్టే విధంగా ఏదైతే ఓడిపోతున్నాం అనే విషయం ముందుగానే వారికి అర్థమైంది. ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి చాలా పెద్ద విజయం కింద భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మేమందరం కూడా ఈ విషయం మీద ఒక విజయాన్ని భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంటుంది. ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడున్నా సరే, ఇందాక కొంతమంది మాట్లాడుతూ చెప్పారు, బీజేపీ ఎక్కడున్నా సరే ఎలక్షన్ చేయడంలో ఇలా చేస్తుందని చెప్పి ఓడిపోయే వాళ్ళు అనేక రకాలు చెప్తారు. ఎవరు గెలిచారనేది ఇంపార్టెంట్. మన భారత రాజ్యాంగానికి లోబడి ఎలక్షన్ చేస్తాం తప్ప భారత రాజ్యాంగానికి కించపరిచి ఎలక్షన్ చేయం. మనకి దేశం పట్ల విశ్వాసం, ఎలక్షన్ కమిషన్ పట్ల విశ్వాసం, ఈ ధర్మం పట్ల విశ్వాసం, ఈ సనాతన ధర్మం కాపాడుకునేటటువంటి ఒక పెద్ద పేట వేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి పాలనలో ఇవాళ వెస్ట్ బెంగాలే కాదు, తమిళనాడులో కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అక్కడ హిందూ వ్యతిరేక ప్రభుత్వం కూలిపోతుందన్న విషయం స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇటు అస్సాంలో కానీ పుదుచ్చేరిలో కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వస్తున్నాయి. ఒక కేరళలో మాత్రం అక్కడ ఏదైతే యూడిఎఫ్ మెజార్టీలో ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఉండే పరిస్థితులు అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా పనిచేసింది. కానీ ఇంకా అక్కడ ప్రజలకి వాస్తవాలు చెప్పే దాంట్లో అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే పరిపాలన భారతీయ జనతా పార్టీ పరిపాలనని ఇంకా వారు అక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని మనం చెప్పకపోవడంలో చెప్పే దాంట్లో ఎక్కడ చిన్న ఇబ్బంది పడిందేమో అది కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం కేరళలో ఏం జరిగిందనే విషయం రివ్యూ చేసుకుంటుంది. భారతదేశంలో ప్రభుత్వ అధికారాలు అభివృద్ధి కోసమే పనిచేయాలి, యువత ఉద్యోగాల కోసమే పనిచేయాలి, నారీ శక్తి డెవలప్మెంట్ కోసమే పనిచేయాలి, భారతదేశంలో సనాతన ధర్మం వర్ధిల్లాలి, ఈ దక్షిణాది ఉత్తరాది అనేటటువంటి గొడవలు లేకుండా భారతదేశం మన ఉమ్మడి కుటుంబంలాగా భావించాలనేటటువంటి దేశ భక్తులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ లో మంచి తీర్పిస్తున్నటువంటి ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి అన్ని రిజల్ట్స్ చూసిన తర్వాత మనం పెద్ద ఎత్తున ఈ యొక్క దేశభక్తులైనటువంటి సనాతన ధర్మం నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, అందరికి కూడా మనం రానున్నటువంటి కొత్త ప్రభుత్వాలు ఏర్పడేటటువంటి పూర్తి రిజల్ట్స్ అయిన తర్వాత వారందరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటాం. ఇప్పటి వరకు బెంగాల్లో టీఎంసీ వాళ్ళ విజయోత్సవాలకు రెడీ చేశారు, వాతావరణం చూసి విజయోత్సవాలు రద్దు చేసుకున్నారు, వేసిన టెంట్లు పీకేశారు, ఆఫీసుల దగ్గర ఇందాక మీరే చెప్పారు ఆఫీసు దగ్గర సందడి లేదని చెప్పి. కానీ ఏదైతే ఉందో టీఎంసీ గోండాలకి టీఎంసీ ప్రభుత్వ దౌర్జన్యాలకి ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి చాలా స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను మేడం గారు. ఇక తమిళనాడు వైపు చూస్తే పార్టీ నెలకొల్పిన 2 ఏళ్లలోనే సత్తా చాటిన విజయ్ అంటే ఎన్టీఆర్ తర్వాత మరో రికార్డ్ని సృష్టించబోతున్నారు అన్నట్టుగా మనకి సంకేతాలు కనబడుతున్నాయి. తొలి ఎన్నికల్లోనే దిగ్గజ పార్టీలను దాటి అధిగమించి విజయ్ ముందంజ వేస్తున్నారు. ఖచ్చితంగా సీఎం పీఠానికి అతి చేరువలో ఉన్నట్టుగా మనకి ఈ కౌంటింగ్ ప్రక్రియలో కనబడుతోంది. పాపిరెడ్డి గారు, మీరు మాల్కొండయ్య గారు చెప్పింది విన్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పరిస్థితికి సంబంధించి అంటే అక్కడ ఒక రకమైన గూండాగిరి కూడా కనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. అంటే దీనికి సంబంధించి మొత్తంగా మీ విశ్లేషణ ఏంటి?
పాపిరెడ్డి గారు? ఇప్పుడు యూజువల్గా బెంగాల్ రాజకీయాలతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా కొంత క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సిపిఎం ఉన్నప్పుడు కూడా ఆర్గనైజ్డ్ గుండాయిజం ఉండరు. వాళ్ళు సిపిఎం వాళ్ళు కూడా గుండాయిజం చేసి 20 ఏళ్ళు వారు పరిపాలన చేయడం జరిగింది. వాళ్ళు వేరే పార్టీలో ఓట్లు కూడా వేయలేకపోయేవారు. అదే గుండాయిజాన్ని కాంగ్రెస్ ఎఫెక్టివ్ ఎదుర్కొంటలేదని ఈ తిరుమల కాంగ్రెస్ టీఎంసీ పెట్టి మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీ ఆమె బయటకు వచ్చి ఆ గుండాయుధాన్ని ఎదుర్కొని మళ్ళీ ఆల్టర్నేటివ్ గుండాయుధం తయారు చేసి 15 ఏళ్ళు పరిపాలించింది. అయితే జరిగింది ఏంటంటే ఈ మామూలు ట్రెడిషన్స్ కాకుండా మొన్న జరిగిన, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నా, బంగ్లాదేశ్ ఈవెంట్స్ ఏవైతున్నాయో అవి నిజంగా అక్కడ బంగ్లాదేశ్నే కాదు దేశాన్ని కూడా భయపెట్టినాయి. ఎందుకంటే ఒక దిక్కు వెస్ట్ సైడ్ పాకిస్తాన్తో న్యూస్ మళ్ళీ ఈస్ట్ సైడ్ బంగ్లాదేశ్తో మనకి ఎక్కువ బార్డర్ ఉన్నది పాకిస్తాన్ కానీ. ఇప్పుడు మొహమ్మద్ యూనిస్ చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా దాదాపుగా 100% యాంటీ ఇండియా. తర్వాత అక్కడ ఉన్న హిందువులకు కూడా రక్షణ లేదని చాలా మంది చనిపోయారు, దేవాలయాలు కూడా కొట్టారు, చాలా మంది కూడా భయంతో బెంగాల్లో అంటే వెస్ట్ మన బంగ్లాదేశ్లో హిందూస్ బతకడం జరిగింది. అయితే ఈ విషయాలను మమతా బెనర్జీ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమె బేస్ అంతా కూడా ముస్లిం బేస్. దాదాపు 30-35% ఓట్లు బెంగాల్లో ముస్లిమ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఓటు బేస్ని కాపాడుకోవడం కోసం అంత గొడవలైనా కూడా ఆమె అవుట్ రైట్, ఆమె ముఖ్యమంత్రి బెంగాలీ, బయట ఉన్న వాళ్ళు కూడా హిందువులు అయితే పక్క పెట్టి ఆ బెంగాలీ అంటే వాళ్ళంతా బెంగాలీసే. ఏది బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ అంతా కూడా బెంగాలీస్ హిందూసే. వాళ్ళ మీద కూడా ఆమె పెద్దగా ఏమీ మాట్లాడి ముందుకు వచ్చి నేనున్నా ఇట్లా సపోర్ట్ చేస్తా అనేది కూడా పెద్దగా భరోసా ఇవ్వలేకపోయింది. ఏదో అప్పుడప్పుడు ఏదో మాట్లాడింది అంతే. కానీ దాన్ని నేను చెప్తాను, రాజకీయ ఎత్తుగడలలో బీజేపీ 100% విజయవంతం సాధించింది. ఎందుకు సాధించిందంటే వాళ్ళు జరుగుతున్న ఈ సంఘటనలు అవన్నిటిని కూడా వాళ్ళు గమనించిన తర్వాత ఆ ఇష్యూని బాగా, అంటే ఒక దిక్కు నిజంగానే దేశ భద్రత సమస్యలు ఉంటాయి, కానీ దాన్ని కరెక్ట్గా ఫోకస్ చేసి మమతా బెనర్జీ అటువంటి ఒక నాయకురాలు ఉన్నప్పుడు మనకు ఆ ఈస్టర్న్ బార్డర్స్ అంటే ఆ వైపు బంగ్లాదేశ్ వైపు కూడా మనకు సమస్యలు ఉంటాయి అన్నది కొంత దేశానికి వాళ్ళు చెప్పగలిగారు. సరే బెంగాలీ ప్రజలకు చెప్పారు కాబట్టి, ఆ ఓటర్లు చెప్పగలిగారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఒకటి ఏంటంటే ఇక్కడ ఈసారి మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఏకు ఘన విజయం ఏది ఇన్ జనరల్, కానీ ఇన్ పర్టికులర్ అంటే వ్యక్తిగతంగా ప్రత్యేకంగా మాత్రం బీజేపీకి ఘన విజయం. ఎందుకంటే బీజేపీ 2 రాష్ట్రాలలో ప్రభుత్వం అంటే పుడుచేరి కేంద్ర పాలితం, కానీ ఈ 4 రాష్ట్రాలు తీసుకుంది. 4 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం వాళ్ళకి పరిపాలించే రాష్ట్రం అస్సాంలో అంతకుముందు కన్నా కూడా వాళ్ళ పరిస్థితి మెరుగైంది, ఇంకా కన్సాలిడేట్ అయింది. అంటే బీజేపీకి పాజిటివ్ ఓట్ వచ్చింది అక్కడ. వీళ్ళ ఇష్టం ఉన్నా లేకున్నా వేరే వాళ్ళు ఎట్లా మాట్లాడినా కూడా నాకు అవసరం లేదు. ఎందుకు అంటే ఎలక్షన్స్ అనలిస్ట్గా నేను ఎలక్షన్స్ నేను విశ్లేషిస్తాను కాబట్టి ఇప్పుడు ఈ 4 రాష్ట్రాలు తీసుకుంటే 4 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీర్పు వస్తున్నది. తమిళనాడులో వచ్చే వస్తున్నది, కేరళలో వచ్చే వస్తున్నది, బెంగాల్ వచ్చే వస్తుంది. కానీ ఒక్క అస్సాంలో మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్న ప్రభుత్వానికే ప్రజలు పట్టం కట్టింది. అది కూడా మంచి మెజార్టీ, అంటే ఉన్న పోయిన ప్రభుత్వం ఉన్న మెజార్టీ కన్నా కూడా ఎక్కువ వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక దిక్కు మంచి పరిపాలన ఉన్నదని ప్రజలు భావించి మాకు ఏది మేలు చేస్తారు అనుకుంటే వాళ్ళు పాజిటివ్గా తీర్పు ఇచ్చింది. అది మనకు అస్సాంలో కనబడుతుంది. ఈ మిగతా 3 రాష్ట్రాలలో యాంటీ ఇన్కంబెన్సీ లేదా ప్రభుత్వ వ్యతిరేకత తీర్పు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ 3 మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పింది మళ్ళీ చెప్పాను అనుకోవద్దు. ఈ 3 రాష్ట్రాలలో ఈ 2 రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడును వెస్ట్ బెంగాల్ ఇవి ఇండియా కూటమిలో బలమైన రాష్ట్రాలు, బలమైన నాయకులు. ఏది మమతా బెనర్జీ గారు, అటు స్టాలిన్ గారు, ఈ ఇద్దరు కూడా ఎన్డీఏకు బీజేపీకి చాలా అంటే భవిష్యత్తు రాజకీయాల్లో చాలా కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే టీవీకే విజయ్ గారు కొత్త, ఆయన అంతా రాగానే ఎత్తున యాంటీ సెంట్రల్ యాంటీ ఎన్డీఏ గవర్నమెంట్ స్టాండ్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ ఏమవుతుందంటే ఒక విధంగా ఇండియా కూటమి అనేది బాగా బలహీనపడుతుంది. ఇప్పుడు ఉదాహరణ చూసుకోండి, ఇప్పుడు వెస్ట్ కేరళ అనేది ఆనవాయితీకి వచ్చేది. అసలు పోయినసారి కేరళలో గెలవాలి కాంగ్రెస్ యూడీఎఫ్, కానీ గెలవలేదు. 2 సార్లు ఎల్డీఎఫ్ అధికారం ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. కాబట్టి యూడీఎఫ్ అక్కడ బై డిఫాల్ట్ కాంగ్రెస్ గెలిచింది. అక్కడ ఏదో పెద్ద పర్ఫార్మెన్స్ చేసింది నేను అనుకున్నాను. ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ బాగుంటే తమిళనాడులో తర్వాత బెంగాల్లో బాగుండాలి. అది ప్రధాన ప్రతిపక్షం అస్సాంలో కాంగ్రెసే, బీజేపీకి. కానీ దాని పరిస్థితి ఇంకా దిగజారింది, అదే మెరుగు కాలేదు. అంటే కాంగ్రెస్ యాజ్ అ పార్టీగా తన యొక్క పనితీరు కానీ, తన యొక్క ఎన్నికలలో వాళ్ళ పోరాటే తీరు కానీ,
ఇవన్నీ చూసుకున్నప్పుడు రోజు రోజు అది తీసుకట్టగానే అవుతున్నది. దాంతోపాటుగా దాని ఇండియా అలయన్స్ పార్టీస్ కూడా వీక్ అయినాయి. ఎందుకంటే రెండే పెద్ద పార్టీలు నా ఉద్దేశంలో. ఈ 2 పార్టీలు పోయినాయి. మహారాష్ట్ర కూడా వాళ్ళ అపోజిషన్ పార్టీలో ఉండే కానీ అదే మనం బీజేపీ గెలుచుకునేది కాబట్టి మొత్తం టోటల్గా దేశ రాజకీయ సినారియో అంటే రాజకీయ వ్యూహాన్ని మొత్తం ఒకసారి ఆవలింపు చేసుకుంటే కొద్ది రాష్ట్రాలు మాత్రమే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి పంజాబ్ ఒకటి ఉన్నది. హిమాచల్ ప్రదేశ్లో ఎలక్షన్స్ పెడితే మళ్ళీ బీజేపీ వెళ్తుంది, కాంగ్రెస్ రాదు అక్కడ. ఒక ఏది మన కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ నార్త్లో ఉన్నాయి. సౌత్కి వచ్చే వరకు మనవి ఉన్నాయి, తెలంగాణ, ఇప్పుడు కేరళ, తమిళనాడు కూడా ఒకవేళ ఇప్పుడు డిఎంకే తోని ఉండకపోతే ఏడీఎంకే, ఎందుకంటే క్లియర్గా మెజార్టీ వచ్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి అవుట్ సైడ్ అలయన్స్ అయినా కూడా ఏడీఎంకే తీసుకుంటే కొంత మళ్ళీ తమిళనాడులో కూడా కొంత బీజేపీకి కొంత పట్టు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఈ ఎలక్షన్స్తోని బీజేపీ రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రతిపక్షాల మీద చాలా అఫెన్సివ్గా అంటే చాలా దూకుడుగానే పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మన నిన్నటి నుంచే పేపర్లలో తెలంగాణ న్యూస్ పేపర్లలో మొదలైంది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమే. తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ టార్గెట్ చేయబోతున్నది. ఈ 10వ తారీఖు నాడు మోడీ గారు ఢిల్లీకి మన హైదరాబాద్కి వస్తున్నాడు, అక్కడనే వ్యూహరచన చేస్తున్నారు అనేది కూడా వాళ్ళ నాయకులు చెప్తున్నారు. నేను పేపర్ కూడా ప్రధానంగా రాసినాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ రిజల్ట్స్ తర్వాత ఈ బీజేపీ ఇతర రాష్ట్రాల మీద బాగా వాళ్ళు దృష్టి పెడతారు, ఫోకస్ చేస్తారు. ఆ రాష్ట్రాలను కూడా ఏదో విధంగా వాళ్ళు వాళ్ళ పార్టీ దాని కింద తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానిలో ఉన్న 2-3 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి ఉన్నది. కర్ణాటకలో వాళ్ళు వచ్చి ఓటు పేరు గెలిచడం జరిగింది. కానీ ఈసారి నా ఉద్దేశంలో మాత్రం ఈ రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ ఆయా రాష్ట్రాల మీద కాకుండా తెలంగాణ రాష్ట్రం మీద కూడా చాలా భారీగా ఉండే అవకాశం ఉన్నది. ఒకవేళ మా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 2.5 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 2.5 సంవత్సరాలలో బీజేపీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి ఇక్కడ కూడా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కూడా వాళ్ళు వాళ్ళ ఖాతాలో చేర్చుకోవడానికి కూడా ప్రయత్నాలు కనబడుతున్నాయి. ఓకే పాపిరెడ్డి గారు, మాల్కొండయ్య గారు, మీరు పాపిరెడ్డి గారు చెప్పింది విన్నారు కదా. బీజేపీ ఇక ఈ ఎలక్షన్ తర్వాత బీజేపీయేతర రాష్ట్రాలపై కాన్సన్ట్రేట్ చేయబోతోంది అని చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు? అనుష గారు, పాపిరెడ్డి గారు చాలా చక్కగా విశ్లేషణ చేశారు. ఇందాక కూడా వెస్ట్ బెంగాల్ విషయంలో కానీ, లేకపోతే అస్సాం విషయంలో కానీ, కేరళ విషయంలో కానీ, తమిళనాడు, పుదుచ్చేరి, పాపిరెడ్డి గారి విశ్లేషణ ఒక ప్రజలకి అర్థమయ్యే విధంగా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. అయితే నేను ఇవాళ చెప్పేటటువంటి ఈ సందర్భంగా మనం ప్రజలకు గుర్తు చేయవలసిన విషయం ఏంటంటే, అస్సాంలో గతంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. మళ్ళీ గతం కంటే ఎక్కువ సీట్లతో ఇవాళ మనం అక్కడికి అధికారంలో రావడం జరిగింది. విశ్వశర్మ గారు ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న నిర్ణయాలని మనం గమనించినట్లయితే అక్కడ ఉండేటటువంటి ప్రజలకి సనాతన ధర్మం పట్ల విశ్వాసం లేకపోతే, సనాతన ధర్మాన్ని గౌరవించకపోతే, ఈ రాజ్యాంగాన్ని గౌరవించకపోతే, ఈ చట్టాలను గౌరవించకపోతే ఇక్కడ ఉండటానికి వీల్లేదనేటటువంటి ఒక ఘాటైనటువంటి సమర్థవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ప్రజల్ని ఒప్పించి ఈ యొక్క సనాతన ధర్మం పట్ల ఆ ప్రభుత్వాన్ని ఎంత వేగంగా ముందుకు తీసుకెళ్లారో ప్రజలందరూ మళ్ళీ ఆశీర్వదించారు. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా కూటమి ప్రభుత్వమే నడిచింది. మళ్ళీ ఇవాళ పుదుచ్చేరిలో కూడా కూటమి ప్రభుత్వమే. మా కాకినాడ పక్కన యానం నుంచి మల్లాడి కృష్ణారావు గారు చాలా సీనియర్ లీడరు, వారు ఎమ్మెల్యేగా అనేక సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఇవాళ కూడా మళ్ళీ వారు అత్యధిక మెజార్టీతో నెగ్గేటటువంటి విషయం కనపడుతుంది. ఆ విధంగా మనకి జరుగుతున్నటువంటి ఏవైతే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన, ఐడియాలజీ, ఈ భారతదేశం అఖండ భారతదేశంగా ఉండాలి, ఈ భారతదేశం అఖండ భారతదేశంగా ఉండాలి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలి, పరిశ్రమలు రావాలి, భారతదేశం ప్రపంచ దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళాలి. ఏ రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటటువంటి విషయం కాదు ఇక్కడ కావాల్సింది. భారతదేశాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి నాయకత్వం కావాలి. భారతదేశాన్ని సమర్థవంతంగా ఈ చట్టాలని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రభుత్వాలు కావాలి. ఈ యొక్క సనాతన ధర్మాన్ని కింద స్థాయి వరకు ఎక్కడైతే ఏర్లు ఉన్నాయో ఏర్ల వరకు వెళ్ళి ఈ వ్యతిరేకంగా ఈ ధర్మానికి పనిచేసేటటువంటి వ్యక్తులందరినీ కూడా వారి ఆలోచన మార్చుకోమని చెప్పేటటువంటి ప్రభుత్వాలు కావాలి. ఇవాళ మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో నిన్న కూడా చూసాం,
ఒక రామాలయానికి శంకుస్థాపన చేస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి మనకి రఘురామకృష్ణరాజు గారు కొంతమంది వ్యక్తులు రాజకీయ పార్టీలు జెండాలు పట్టుకొని వ్యతిరేకంగా ధర్నా చేయడానికి దాన్ని అడ్డుకోవడానికి వచ్చారు. మరికొంతమంది హైకోర్టు తీర్పుల్ని మన యొక్క చట్టాలను వ్యతిరేకించడానికి వచ్చారు. ఇది భారతీయ జనతా పార్టీ మాట్లాడేటటువంటి విషయం. ఇవాళ అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రభుత్వాలు రావాలి. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటటువంటి ఎందుకు అంటున్నాము అంటే, ఇందాక మీరే చెప్పారు, దీది కోట బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి. హిందూ సమాజానికి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ నాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా సనాతన ధర్మం వర్ధిల్లానేటటువంటి ప్రభుత్వాలు తీసుకురావడమే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి యొక్క ఆలోచన. ఇది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ కూడా. ఖచ్చితంగా ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ పనిచేస్తాం. కింద వరకు కార్యకర్త వరకు ఒక సైనికుల్లా పనిచేస్తాం. పనిచేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార ఫలాలు ప్రతి వ్యక్తికి అందేలాగా, సామాజిక వర్గంలో అన్ని వర్గాలకి అందేలాగా భారతీయ జనతా పార్టీ వర్గానికో గవర్నమెంట్ కాదు. సనాతన ధర్మం అంటే అన్ని వర్గాల అభివృద్ధి చెందినప్పుడే సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. దీన్ని నమ్మినటువంటి ఆచరించేటటువంటి అభివృద్ధి తీసుకెళ్లేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో మేమందరం కూడా సైనికుల్లా పనిచేస్తాం. మా నాయకత్వం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నితిన్ రెడ్డి గారి నాయకత్వంలో, మా అమిత్ షా గారు, మోడీ గారి యొక్క ప్రభుత్వ పెద్దలు వారు ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సైనికుల్లా పనిచేస్తుంది. ఇవాళ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, పుదుచ్చేరిలో కానీ, అస్సాంలో కానీ, కేరళలో కూడా కొంత ఓటు శాతం పెరుగుతుంది. సీట్లు తక్కువ వచ్చినప్పటికీ కూడా ఆ విధంగా పనిచేసే భారతీయ జనతా పార్టీ ఆలోచన ఈ విధంగా ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికల్లో వచ్చినప్పటికి కూడా సైనికుల్లా పనిచేస్తాం, అద్భుతమైన విజయాలు రాపడతాం. కాంగ్రెస్ పార్టీకి ముక్త్ భారత్, కాంగ్రెస్ పార్టీ ముక్త్ భారత్ అని చెప్పి ఎందుకైతే అంటున్నామో, ఇందాక కొన్ని డిబేట్ లో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ విదేశాల కోసం పనిచేస్తుంది, విదేశీ సమస్యల కోసం పనిచేస్తుంది. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు మొన్న మహిళా బిల్లు ఓడిపోయినప్పుడు అన్నారు, ఓడిపోద్దని తెలిసినప్పటికీ కూడా మోడీ గారు ప్రవేశపెట్టారు అన్నారు. అంటే ఈ రాష్ట్రాల్లో ఎలా దీదీ గారు బెంగాల్లో ఓడిపోయినా, లేక స్టాలిన్ గారు తమిళనాడులో ఓడిపోయినా, పుదుచ్చేరి అస్సాంలో కాంగ్రెస్ పార్టీ వారి కూటమిలు ఓడిపోయినా రాహుల్ గాంధీ గారికి ఓడిపోతారని తెలిసే అక్కడ బిల్లు ఓడించారు. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కూడా ఇక్కడ ఓడిపోయిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మాల్కొండయ్య గారు. ఇక మనం వెస్ట్ బెంగాల్లో చూస్తే ఇక సీఎం పదవికి సువేలు అధికారి గారిగా లేకపోతే దిలీప్ ఘోష్గా ఎవరికి వరిస్తుంది అన్న చర్చ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇక మనం చూస్తున్నాం ఫలితాలు యాజ్ యూజువల్గా టీవీకే తమిళనాడులో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక యూడిఎఫ్ తన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కొన్ని గంటల వ్యవధి దూరంలో మాత్రమే ఉన్నట్టుగా కేరళ ఫలితాలు మనకు చూపెడుతున్నాయి. ఇక అసోం పుదుచ్చేరిలో అందరూ అనుకుంటున్నట్టుగానే ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉంది. మరి ఇవి ఇప్పటివరకు ఉన్న కౌంటింగ్ అప్డేట్స్. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. కీప్ వాచింగ్ YK TV న్యూస్.